ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490366774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490366774. గుడ్ ఈవినింగ్. కేసీసీ వార్తలకు స్వాగతం. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని నంబర్ 1 సిటీగా కాకినాడ నగరాన్ని తీర్చిదిద్దుతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉద్ఘాటన. సర్పవరం భావనారాయణపురంలో రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు ఎన్నికల ప్రచారం. బ్రహ్మరథం పట్టిన ప్రజలు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబును మళ్లీ రప్పిద్దాం. ప్రజలకు పిలుపునిచ్చిన సిటీ తెలుగుదేశం అభ్యర్థి వనమాడి కొండబాబు. చీడిగ గ్రామంలో రోడ్ షో నిర్వహించిన రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ. మంగళహారతి పట్టి సుస్వాగతం పలికిన మహిళలు. రానున్న ఎన్నికల్లో మరోసారి గెలిపిస్తే కాకినాడ నగరాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని వైఎస్ఆర్సీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని నంబర్ 1 సిటీగా తీర్చిదిద్దడమే తన ప్రధాన కర్తవ్యమన్నారు. కాకినాడ రామకృష్ణారావుపేట ప్రాంతంలోని నీలాపువారి వీధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ రోకళ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నాయకులు పైల రామకృష్ణ కుమారుడు, పైల భాస్కర్, నాయన కృష్ణ, బొరుసు శేఖర్, యేసుతో పాటు సుమారు 50 మంది వైకాపాలోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లలో సంతృప్తికరమైన సేవలు అందించానన్నారు. గతంలో ఏ ప్రజాప్రతినిధి చేయనంతగా అన్ని ప్రాంతాలను సమాన దృష్టిలో అభివృద్ధి చేశామన్నారు. మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే రాష్ట్రంలోనే ఆదర్శ నగరంగా కాకినాడను తీర్చిదిద్దాలన్నదే తన అభిమతమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ రెహమాన్ ఖాన్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు భాష, నూకాలమ్మ, గుడి చైర్మన్ కొయ్య సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన మిత్రులు, మన తమ్ముళ్ళు మన వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చినందుకు శేఖర్ గారికి, సత్యారెడ్డి గారికి, పైల భాస్కర్ గారి అబ్బాయి పైల రామకృష్ణ గారి అబ్బాయి పైల భాస్కర్ గారు, ఈరోజు ముగ్గురుతో పాటు విజయ్ కూడా అంటే యేసు కూడా జాయిన్ అవుతున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ మిత్రబృందం అందరూ కూడా జాయిన్ అవుతున్న సందర్భంగా ఈరోజు మనందరూ కూడా ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. మొన్న వాళ్ళందరూ మన ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. పేటలోనే జాయిన్ అవుతాం. మన రామకృష్ణారావుపేటలోనే జాయిన్ అయ్యి మీరు కూడా ఒకసారి వచ్చి 2 మాటలు మాట్లాడండి అంటే నేను చెప్పడం జరిగింది. తప్పకుండా వస్తాను తమ్ముళ్ళు, అక్కడే జాయిన్ అవుతుంది కానీ మన రామకృష్ణారావుపేటకి ఎలక్షన్ నేను రావడం ఎందుకు, ఈ సమయాన్ని ఇంకొక పేటలో చూసుకుంటే బాగుంటుంది కదా అని అనడం జరిగింది. కానీ వీళ్ళందరూ కూడా లేదు రావాల్సిందంటే సెంటిమెంట్. మనకి పోయిన 2019 ఎలక్షన్లో కూడా ఎలక్షన్ ఇంకో 4 రోజులు ఉందనగా మన రామకృష్ణారావుపేటకి వచ్చి మాట్లాడుతూ ఆ రోజు మీకు అందరికీ మాట ఇచ్చాను, మన రామకృష్ణారావుపేటని అభివృద్ధి చేసుకుంటాను, తప్పకుండా కాకినాడ పట్టణంలోనే మన 32వ డివిజను అన్నింటికంటే గొప్పగా ఉండేలాగా నేను చేస్తానని మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఆ మాటతో పాటు ఇంకో మాట ఇచ్చాం, 10,000 ఇల్లులు కడతాను మీకు అందరికీ మాట ఇవ్వడం జరిగింది. మీరు నన్ను నమ్మి ఓట్లేసి గెలిపించారు. మాట ప్రకారం ఈరోజు కాకినాడ పట్టణంలో 30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి
11,000 ఇల్లులు కట్టే కార్యక్రమాన్ని కొబ్బరిలో చేస్తాం. కాకినాడ రూరల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఎంపీగా పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్ కు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకినాడ రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ప్రజలను కోరారు. సర్పవరం గ్రామం భావనారాయణపురంలో సర్పవరం గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పుల్లా చందు ఘన స్వాగతం పలికారు. కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకినాడ రూరల్ శాసన సభ్యులు అయిన కురసాల కన్నబాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం శీలం నాగేశ్వరరావు, పుల్లా ప్రభాకర్, పుల్లా చందు, పుల్లా కోటేశ్వరరావు భారీ గజమాలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో సారా రాజేష్, పుల్లా చక్రం, రాజు, పుల్లా సత్యనారాయణ, పోతురాజు, డేవిడ్ లివింగ్స్టన్, కాకి సురేష్, కాలా శ్రీను, ప్రసాద్ బాబు, ధూళిపూడి గొల్లబాబు, ధూళిపూడి రాజేష్, సవరం చిట్టిబాబు, గ్రామ పెద్దలు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. గతానికి ఇప్పటికీ చూసుకుంటే 2 ఏళ్ల పాటు కరోనా పోయినప్పటికీ ఎక్కడ వెనకడి వేయకుండా ఈరోజు కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లిన విషయం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోని ప్రకటించారు. చెప్పాడంటే చేస్తాడంతే అనేది ఆయన చాలా గట్టిగా నమ్మి ఆచరించే నాయకుడు. ప్రతి కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాం, పేదల పక్షాన్ని నిలబడి పనిచేస్తాం. వాళ్ళ వాలంటీర్లకు ఇంటికి పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి కంప్లైంట్లు పెట్టి దాన్ని ఆపించే కార్యక్రమం చేశారు. వాళ్ళ కూటమి ప్రతిరోజు ఏదో రకంగా మోకాలు అడ్డు వేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు పేదల ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో ముందుకు వెళ్తూ ఉన్నారు. మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటున్నాం. ఒక శాసనసభ్యుడిగా గతంలో ఎలా పనిచేశానో, ఇప్పుడు ఎలా పనిచేశానో అందరికీ తెలుసు. నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తా, నా వరకు ప్రజల్లో సామాన్యంగా కలిసిపోయి మర్యాదగా ప్రతి ఒక్కరితో సంస్కారవంతంగా ప్రవర్తించడం తెలుసు తప్ప మరొక ఆలోచన లేదు. మీరు పార్టీల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, అభ్యర్థుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూసి ఓటేయమని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. 2 ఓట్లు ఫ్యాన్కి వేయాలి. 1 అసెంబ్లీ అభ్యర్థిగా నేనున్నా, అది బ్యాలెట్లో నెంబర్ 1లో ఫ్యాన్ ఉంటుంది. అదేవిధంగా 2వ బ్యాలెట్ పార్లమెంట్కి సంబంధించింది, అది వైట్ బ్యాలెట్ ఉంటుంది. ఆ ఈవీఎంలో 2వ నెంబర్లో సునీల్ గారు మన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి ఉంటారు. తప్పకుండా 2 ఓట్లు వేసి గెలిపించమని కోరుకుంటున్నాను. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబును మళ్లీ రప్పిద్దామని కాకినాడ నగర టీడీపీ మిత్రపక్ష ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబు పిలుపునిచ్చారు. 37వ డివిజన్లో వనమాడి కొండబాబు ఇంటింటా పర్యటించి ఓట్లను అభ్యర్థించారు. వైకాపా పాలనలో యువత పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సీపై మొదటి సంతకం చేస్తానని చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారన్నారు. ఏటా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 చెల్లిస్తామని ఆయన ఎన్నికల సూపర్ 6 మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు సంగిశెట్టి అశోక్, మమతా శ్రీను, యాళ్ల రామకృష్ణ, డివిజన్ నాయకులు మల్లాడి గంగాధరం, నూకేష్, రహీం, బలసాడి శ్రీను, ధర్మారావు, లంకే ధర్మారావు, రేవు సురేష్, పినపోతు సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. వనరులన్నీ తన కుటుంబం చేతిలో పెట్టుకుని కన్నబాబు భారీగా దోపిడీ చేస్తున్నారని కూటమి అభ్యర్థి పంతం నానాజీ అన్నారు. సోమవారం కాకినాడ రూరల్ చీడిగ గ్రామంలో రోడ్ షో ప్రచార యాత్ర కార్యక్రమం ప్రారంభమై ఇంద్రపాలెం గ్రామంలో కూడా కొనసాగింది. చీడిగ కార్యకర్తలు, నాయకులు అభిమానాన్ని చాటుతూ ఆయన్ను గజమాలతో సత్కరించారు. మహిళలు మంగళహారతులు పట్టి పూలు జల్లి ఘన స్వాగతం పలికారు. రోడ్ షోతో ఇంటింట ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలోని పనులు, కాంట్రాక్టులు, పరిశ్రమల దోపిడీ, నకిలీ పట్టాల పంపిణీ ఇలా అనేక అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. స్వామినగర్ గ్రామానికి చెందిన మొక్కరాల కృష్ణ అనే వ్యక్తికి ఇళ్ల పట్టా ఇస్తానని కన్నబాబు అనుచరుడు దుర్గాప్రసాద్ 3 ఏళ్ల క్రితం 3 లక్షలు తీసుకుని మోసం చేశాడని, 3 లక్షల అప్పు కృష్ణకు పెనుభారంగా మారడంతో మనస్తాపం చెంది ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడన్నారు. ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడని, స్వామినగర్లో ఆ కుటుంబాన్ని పరామర్శించనున్నామన్నారు. నకిలీ పట్టాల వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు జిల్లా యంత్రాంగానికి తెలియజేశామని, నకిలీ పట్టాల వ్యవహారంపై మరోసారి పోలీస్ శాఖ వారికి ఫిర్యాదు చేస్తామన్నారు. అలాగే కాకినాడ రూరల్లో ప్రధానంగా మౌలిక సదుపాయాల దృష్ట్యా 8 అంశాలతో రూరల్ మేనిఫెస్టో సిద్ధం చేశామన్నారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ టీడీపీ ఎలక్షన్ కోఆర్డినేటర్ నులుకుర్తి వెంకటేశ్వరరావు, రూరల్ టీడీపీ కో కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, చీడిగ గ్రామం రూరల్ జనసేన అధ్యక్షుడు కరెడ్ల గోవిందు, టీడీపీ రూరల్ అధ్యక్షుడు రామదేవు సీతయ్య ద్వారా, చీడిక గ్రామం జనసేన
జనసేన టీడీపీ నాయకులు నగబత్తుల రాంబాబు, పి మహేష్ కుమార్, దెయ్యాల లచ్చబాబు, నారాల బాబులు, పితాని అప్పన్న, గీసాల శ్రీనివాస్, అడపా కృష్ణ, జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇష్యూ అవ్వలేదు, తహసీల్దార్ ఇష్యూ చేయనటువంటి పట్టాలు ఇస్తాను. అలాగే మోసపోయాడు పాప ఈ కుర్రోడు పేరేంటి ఎవరు నష్టపోయింది కాపీ అతను ఆ రకంగా ఈ దుర్గాప్రసాద్ అన్న అతనికి ఇచ్చాడు. ఈ దుర్గాప్రసాద్ ఏమో ప్రసాద్ సత్యనారాయణ అన్న అతనికి ఇది ఇచ్చాడు. ఇచ్చి సంవత్సరం చెల్లాల్సింది ఈ వడ్డీ 3 లక్షల వడ్డీ తిరుగుతూ ఉంది. 10 మీటర్లు అలా తిరుగుతూ ఉంది. ఇది సైట్ రావట్లేదు. ఏం చేస్తాడు, ఏం చేయాలి పరిస్థితి తప్పని పరిస్థితులు అలా ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. నాకు ఈ ఆత్మహత్య ప్రయత్నానికి కన్నబాబు గారు సమాధానం చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనే దీనికి సమాధానం చెప్పే చంద్రపాలెం, స్వామినగర్, సీడి ఈ గ్రామాల్లో ఏ గ్రామాల్లో అడుగుపెట్టినా దీనికి సరైన సమాధానం చెప్పి అడుగు పెట్టాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో మీరు అత్యధిక అభివృద్ధి చేసిన ప్రాంతాల్లో గుర్తించండి. ఈ ప్రాంతాల్లో బీసీ వర్గాలు చాలామంది ఎక్కువగా ఉంటారు. వాళ్ళు మోసం చేయడం చాలా తేలికైన అభిప్రాయానికి మీరు వచ్చేసి చాలా దారుణంగా ఈ దుర్గాప్రసాద్ అన్న వాడిని అడ్డుపెట్టి చుట్టుపక్కల ఇటువంటి చేస్తూ ఉన్నారు. ఈ దుర్గాప్రసాద్ అన్న అతను గతంలో కూడా ఇతను వేరే ఎక్కడ విన్నాం. ఏటీఎంలోనే స్కామ్లో ఉన్నారు సార్. ఏటీఎంలో దొంగతనం చేశాడని చెప్తున్నారు. బయట పార్క్ చేసింది, కార్లు పెట్టుకెళ్ళిపోయి మెత్తుంటాడని ఇలాంటి రకరకాల దుర్గాప్రసాద్ ఉంటారు. ఇటువంటి నేరస్తుల మీద రౌడీ షీట్లు ఎందుకు కట్టరో నాకు అర్థం కాదు. రౌడీ షీట్లు కట్టి వాళ్ళ మీద కన్నేసి ఖచ్చితంగా వాచ్ చేయాలి కదా. కనీసం పోనీ వీళ్ళు కాకపోతే అధికార యంత్రాంగం అన్నా సరే అగ్నిలో వెళ్ళాలి కదా. నేను ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్, ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరి మీద ఒకసారి మీరు దృష్టి పెట్టారు సార్. దృష్టి పెట్టకపోతే రేపు ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరగవు, చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ వస్తాయి. కాబట్టి ఎస్పీ గారు నేను కోరుతా ఉన్నాను, ఈ ఎన్నికల 13వ తారీఖు లోపు ఈ నకిలీ పుట్టాలు పట్టుకోవాలా, పట్టుకుని వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలా. అలాగే ఈ ఏటీఎం దొంగతనాలు, ఈ సైకిల్ ఉండే సంస్థలు గట్రా అమ్మిన బ్యాచ్ మీద కూడా పూర్తి స్థాయిలో ఎంకరేజ్ చేయాలా. మేము ఇవాళ సాయంత్రం ఎస్పీ గారు కలిసి కాగితం సబ్మిట్ చేయబోతా ఉన్నాం. టీడీపీ జనసేన బీజేపీ కూటమిని చూసి సీఎం జగన్ భయపడుతున్నారని పెద్దాపురం టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా పెద్దాపురం రూరల్ మండలం వడ్లమూరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి సూపర్ 6 కలలకు రెక్కలు పథకాలను వివరించారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన పాలన టీడీపీ జనసేన బీజేపీతోనే సాధ్యమన్నారు. రాబోయే ప్రభుత్వంలో మహిళల కోసం కలలకు రెక్కలు కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని, ఆర్థికంగా మహిళలు చదువులో వెనుకబడి ఉండరాదన్న ఉద్దేశ్యంతో ఈ పథకం రూపకల్పన చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ, టీడీపీ జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థులు విజయానికి కృషి చేయాలంటూ తెలుగుదేశం, బీజేపీ, జనసేన గ్రామాలను తిరుగుతూ ముందుకెళ్తున్నారు. ప్రజలు కూడా సహకారం అలాగే ఉంది. ఏ గ్రామానికి వెళ్ళినా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి స్వాగతం పలికి కూడా ఉంటున్నారు. అందులో పెద్దాపురం నియోజకవర్గానికి వచ్చినప్పటికీ మరి 3 పార్టీలు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 కలిసి ఇవాళ నాయకులు 3 కలిసి ఇవాళ 30 రోజులుగా మేము ప్రచారం చేస్తున్నాం. మరి 30 రోజులుగా ఏ గ్రామానికి వెళ్ళినా బ్రహ్మరథ పట్టే కార్యక్రమం ఉంది. ఇవాళ ఎక్కడికైనా బ్రహ్మరథ పడుతున్నారు. మరి ఇవాళ దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఫెయిల్ అయ్యాడు అన్నదే. ఆయనకి ఫెయిల్ అవడానికి కారణాలు కూడా లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టలేదు. లా అండ్ ఆర్డర్ని కుప్పట్లో పెట్టుకున్నాడు. కుప్పట్లో పెట్టుకుని ఇవాళ పరిపాలన చేశాడు. దాని మీద మరి సజ్జన దగ్గర పెట్టుకుని డైరెక్షన్ తోటి రాష్ట్రంలో పరిపాలన చేశాడు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో మరి అదే బాటలో వెళ్ళాలని ప్రయత్నం చేసి ఇవాళ ఇంకా ఇవాళ పోలీసు ద్వారా మరి ఇవాళ నొక్కుబెట్టి ఇవాళ ప్రతిపక్షాన్ని అనదొక్కాలని ప్రయత్నం చేస్తున్నాడు. మావయ్యకి అల్లుడిగా సినీ హీరోగా కాకుండా జనసేనానికి ఒక సైనికుడిలా పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి వచ్చానని, ఇక్కడి ప్రజల ఆదరణ చూస్తే 1,00,000 ఓట్ల మెజారిటీతో జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ గెలవడం ఖాయం అనిపిస్తోందని సినీ హీరో మెగా ఫ్యామిలీ మేనల్లుడు సాయిధరం తేజ్ అన్నారు.
పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొణిదెల పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సినీ హీరో సాయిధరం తేజ్ పిఠాపురం నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. కందరాడలో ముందుగా డాక్టర్ పిల్లా శ్రీధర్ నేతృత్వంలో సాయిధరం తేజ్ ను జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రచార వాహనంపై జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ బీజేపీ పిఠాపురం ఇన్ఛార్జ్ బుర్రా కృష్ణంరాజుతో కలిసి ముందుగా పిఠాపురం మండలం పాత కందరాడ నుండి రోడ్ షో ప్రారంభించి ఎఫ్కే పాలెం జంక్షన్, కొత్త కందరాడ, కుమారపురం, చిత్రాడ గ్రామాల మీదుగా గొల్లప్రోలు మండలం చిన్నజగ్గంపేట, వన్నెపూడి, తాటిపరతి గ్రామాల్లో కొనసాగింది. రోడ్ షోలో సాయిధరం తేజ్ కు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూల వర్షం కురిపిస్తూ జై జనసేన అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సాయిధరం తేజ్ గ్లాస్ గుర్తుకు ఓట్లు వేసి మావయ్య పవన్ కళ్యాణ్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా సాయిధరం తేజ్ ప్రసంగిస్తూ పవన్ కళ్యాణ్ పేదల కోసం నిలబడతాడని, పవన్ కళ్యాణ్ మేనల్లుడిగా తాను పుట్టడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అజయ్ కుమార్, పిల్లా శివశంకర్, జ్యోతుల సతీష్, జవ్వాది ప్రసాద్, బోనం పరమేష్, పిల్లా సునీత, బోనం రాజు, పిల్లా ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురంలో కని విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారిగా ఒక పార్టీ అధ్యక్షుని మేము అందరం కూడా గెలిపించుకోవడానికి పిఠాపురం ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు గాజు గ్లాస్ గుర్తు ఎమ్మెల్యేది 4వ స్థానం 4వ నెంబర్లో ఉంటుంది. అదేవిధంగా ఎంపీగా శ్రీ తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. అది కూడా గాజు గ్లాస్ గుర్తే, అది 9వ నెంబర్లో ఉంటుంది ఎంపీది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఎమ్మెల్యేకి 4వ నెంబర్లో ఉన్న గాజు గ్లాస్ని, అదేవిధంగా ఎంపీకి 9వ నెంబర్ ఉన్న గాజు గ్లాస్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో ఎమ్మెల్యే మరియు ఎంపీ ఇద్దరిని కూడా మనం అందరం గెలిపించుకోవాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రానున్న 5 సంవత్సరాల్లో పిఠాపురం నియోజకవర్గాన్ని చాలా అద్భుతంగా అభివృద్ధి చేస్తారు. దానికి ఆల్రెడీ కూడా చాలా వరకు మనకి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ విజయం కూడా చాలా అత్యధిక మెజార్టీలో ఇప్పటి వరకు ఏ ఎలక్షన్లో ఏ నాయకుడు గెలవలేని రీతిలో ఇక్కడ 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో ఆయన గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందో అని చెప్పేసి వెయిట్ చేస్తున్న తరుణం ఇక్కడ ఉంది. కాబట్టి పిఠాపురం ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారు పవన్ కళ్యాణ్కి ఓటేయడానికి. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం తెలిసిన చాలామంది హైదరాబాద్ నుంచి కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేస్తున్నారంటేనే మనం ఆలోచించుకోవచ్చు ఈయన ఎంత మంచి వ్యక్తో. ఈయన వల్ల పిఠాపురానికే కాదు రాష్ట్రానికే కూడా చాలా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై జై. ఓఎన్జీసీ మత్స్యకారులకు అందించిన నష్టపరిహారం 1000 కోట్ల రూపాయలను సిటీ ఎమ్మెల్యే దోచేసుకున్నారని తాను చేసిన ఆరోపణపై సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తనపై పోలీస్ కేసు పెట్టడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. సోమవారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో తాను ద్వారంపూడిపై చేసిన అవినీతి ఆరోపణలపై చేయని ఫిర్యాదు, ఓఎన్జీసీ వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు చేశారంటే గతంలో ఆయనపై చేసిన అవినీతి ఆరోపణలన్నీ నిజమేనా అని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు తుమ్మల రమేష్, ఓమి బాలాజీ, గదుల సాయిబాబా, బలసాడి రంగారావు, జనసేన నాయకులు సంగిశెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు. చూడండి ప్రజలారా, కాకినాడ ప్రజలారా, నేను పనిచేసింది మీకోసం. మా మత్స్యకార సోదరు కూడా నేను చెప్తున్నా, నేను పనిచేస్తున్న మీకోసం పోరాటం చేస్తుంటే నా మీద కేసు పెట్టాడు. ఈరోజు ఎంత దారుణం అంటే నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అసలు ఈ బరువు ఉందా? అసలు బరువు ఉన్నవాడైతే నా మీద కేసు పెట్టాడు. నీకు బరువే లేదు అసలు. ఈ కాకినాడలో బరువే లేదు అసలు. ఎంత దారుణమైన వ్యక్తి అంటే ఇలాంటి కుప్పగంతులు వేస్తున్నావు, నువ్వు చూస్తున్నావు, ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు చేసే అన్యాయాలు కానీ అక్రమాలు కానీ నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఏం చేసినప్పుడు కూడా ఈ కొండబాబు ఆపేది లేదు, చంద్రబాబు నాయుడు ఆపేది లేదు, పవన్ కళ్యాణ్ ఆపేది లేదు, ఎవరు ఆపేది లేదు అని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకో మాట మాట్లాడు, ప్యాకెట్ క్లబ్ నడుస్తున్నాను అంటాడు. క్రికెట్ బ్యాటింగ్ ఏంటో ప్యాకెట్ క్లబ్ నడుస్తున్నాను. ఏం చేస్తున్నావు? 5 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నావు నువ్వు? మా పెద్దపురం సూర్యపురం గుర్రం ఉంది, గుర్రంపల్లి ఎంత ఉందామా? గాడిపల్లితో ఉందాం. 5 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నావు ఒక ఎమ్మెల్యే నువ్వు? మేము ప్యాకెట్ క్లబ్ నడిపితే నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తున్నావు? నీ సొంత ఇదివరకు ఆఫీస్ కంటే సొంత ఆఫీసులోనే ప్యాకెట్ క్లబ్ నడుపుతున్నావు. ఎస్, పోలీసులో చెప్తున్నారు మాకు ఏమీ చేయలేకపోతున్నాం కొండబాబు. ఈ దుర్మార్గుల పాలనలో మేము భరించలేక
ఏదో అలా పనిచేస్తాం తప్ప బాధతో చేస్తామని పోలీసులు కూడా బాధపడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలుసు వాళ్ళందరికీ. ఒక ఎమ్మెల్యే స్పీకర్ కబుర్లు నడుపుకుంటూ ఏం చేస్తారండి? బయట వాడు ఆడితే పట్టుకుంటారు. తనే ప్యాకెట్ కబుర్లు ఆడించేస్తాడు. ఇంకేం చేస్తారు పోలీసులు? మా దగ్గర బాధపడుతున్నారు. ఒక ఎమ్మెల్యే ఉండే ఈ విధంగా ప్యాకెట్ కబుర్లు నడుపుతున్నారని చెప్పి వాళ్ళు బాధను వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం వీరవాడలో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం పిఠాపురం నియోజకవర్గ నాయకురాలు శ్రీ వత్సవాయి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి శ్రీ వత్సవాయి లక్ష్మీదేవి ఇంటింటికి వెళ్లి గాజు గ్లాసు గుర్తుకు ఓట్లు వేసి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ ను, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోలా రాజు, కోలా చిన్న, జవ్వాది ప్రసాద్, కూరాకుల చిన్న, రామిశెట్టి సూరిబాబు, కూరాకుల పుల్లయ్య, కూరాకుల వీరబాబు, బొజ్జా శ్రీను, కంద నాగబాబు, కంద సోమరాజు, కొమ్మినెట్టి రమణ తదితరులు పాల్గొన్నారు. మన ఎర్రవాడ గ్రామంలో మా ఆడపడుచులకి అందరికీ కాలికి మట్టి అంటకుండా సీసీ రోడ్లు వేయడం కూడా జరిగింది. మన రైతులందరికీ పురుషోత్తపట్నం నీరు అందించి 2 పంటలు పండటానికి వర్మ గారు చాలా కష్టపడి పనిచేశారు. దానికి అలాగే వైసీపీ ప్రభుత్వంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. తెలుగుదేశం జనసేన కూటమిలో భాగంగా మళ్ళీ ఎత్తిపోతల పథకంలో రైతులందరికీ నీరు అందేటట్లు చూస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే మన కూటమిలో భాగంగా మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి అత్యధిక ఓట్లు మెజారిటీ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు, వర్మ గారు బలపరిచిన మన పవన్ కళ్యాణ్ గారికి ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. అలాగే మన తెలుగుదేశం ప్రభుత్వం జనసేన కూటమిలో భాగంగా సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టారు. అవి మనకందరికీ కూడా శ్రీరామ రక్షలా తోడ్పడతాయి. మహిళలందరికీ కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. ఆడబిడ్డ నిధి కింద నెలకి 1500 ఇస్తున్నారు. అలాగే చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 15,000 చొప్పున ఇస్తున్నారు. వీరందరూ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యంత పారదర్శకంగా ఈవీఎం యూనిట్లలో బ్యాలెట్ పత్రాలు జోడించే కమిషనింగ్ ప్రక్రియ జరుగుతోందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి మినర్వా విద్యా సంస్థలో నిర్వహిస్తున్న ఈవీఎం వీవీప్యాట్స్ కమిషనింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జె నివాస్ ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నేటి నుంచి ఈవీఎం వీవీప్యాట్స్ కమిషనింగ్ ప్రక్రియలో జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఈవీఎం యూనిట్ కు బ్యాలెట్ పత్రాన్ని అనుసంధానం చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. కాకినాడ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ ఆయా రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో అత్యంత పారదర్శకంగా చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ప్రతిపాడు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఏ శ్రీనివాసరావు, ఇతర ఎన్నికల అధికారులు తదితరులు ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని తాటిపర్తి గ్రామంలో సినీ హీరో సాయిధరం తేజ్ పై దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కాకినాడ డీఎస్పీ డాక్టర్ కె హనుమంతరావు తీవ్రంగా ఖండించారు. సోమవారం కాకినాడలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాయిధరం తేజ్ ప్రచారం ముగిసిన తర్వాత ఆకతాయిల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తికి గాయాలు అయ్యాయని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం జరిగిందని డీఎస్పీ హనుమంతరావు తెలియజేశారు. ఈ చెంపకు పైభాగాన ఏదో త్రో చేస్తే జరిగినట్టుగా ఒక వస్తువు ఏదో తగిలి చిన్న దెబ్బ తగిలింది. బహుశా అది చిన్న రాయి అని అనుకుంటున్నారు. అదైతే గాజు సీసా కాదు. గాజు సీసాతో వేస్తే అటువంటి ఇంజరీ ఉండదు. ప్లస్ ఇంకోటి అక్కడున్న ఆ గాజు సీసా తాలూకు రిమైన్స్ కూడా ఏవీ లేవు. అది ఎట్లా చెప్పగలుగుతున్నామంటే అక్కడే స్థానికంగా ఆ స్థానిక సబ్ ఇన్స్పెక్టరు సిబ్బంది కూడా అక్కడ బందోబస్తు నిర్వహించారు. వారు కూడా అక్కడే ఉన్నారు. కొంత టీం పోలీసు వన్నపూడి గ్రామానికి వెళ్ళింది. మెయిన్ సబ్ ఇన్స్పెక్టర్ అక్కడ ఆ సెంటర్ కొంచెం ఇంపార్టెంట్ సెంటర్, గ్యాదరింగ్ ఎక్కువ ఉందని చెప్పి అక్కడ ఉండిపోవడం కూడా జరిగింది. వెంటనే అది జరిగిన వెంటనే పోలీసు రెస్క్యూకి వచ్చి ఆ పక్కనే ఉన్న ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఎవరైతే ఏ పక్క నుంచి వచ్చిందో ఏంటో చూసుకుని వాళ్ళ అందులో ఇద్దరిని ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకుని
నిన్న రాత్రి నుంచి కొన్ని సామాజిక మాధ్యమాల్లో కొంతమంది ఉద్దేశపూర్వకంగా సినీ నటుడిపై దాడి జరిగింది అని చెప్పి ఒక రకమైన ప్రచారం జరగడం అనేది మీకు అందరికీ తెలిసిందే. సో సినీ నటుడు ప్రచారం కానీ, ఆ వాహన శ్రేణికి కానీ, ఆయన ఫాలోయర్స్కి పై కానీ ఎటువంటి భౌతిక దాడులు గొల్లప్రోలు మండలం నిన్న ఎంటైర్ ప్రోగ్రాంలో ఎక్కడ కూడా జరగలేదు. వారిని ఎవరిని అడ్డుకున్న సంఘటనలు కూడా ఏం లేవు. సో దయచేసి మీడియా మిత్రులందరూ కోరేది ఏంటంటే వాస్తవాలని, జనరల్గా సోషల్ మీడియా ప్రచారం చూసి కొన్ని టీవీ ఛానల్స్లో కూడా స్క్రోలింగ్ రావడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే వాస్తవంగా అసలే పోలింగ్ దగ్గరికి రావడంతో వివిధ రాజకీయ పార్టీల మధ్యలో ఒక రకమైన పోటీతత్వం ఉండటం, వాళ్ళ ప్రచారంలో భాగంగా ఇది కనుక సబ్జెక్ట్ మ్యాటర్ అయ్యి ఫర్దర్గా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏవి రాకుండా చూడవలసిన సామాజిక బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి మేము పోలీస్ శాఖ పరంగా జరిగిన వాస్తవాలు మీకు చెప్పి, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న దాంట్లో వాస్తవం లేదని మీ ద్వారా అందరికీ తెలియాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థులను ప్రజలు అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని బీజేపీ కాకినాడ జిల్లా కన్వీనర్ గట్టి సత్యనారాయణ, బీజేపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఏడిద కృష్ణ కోరారు. భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఏడిద కృష్ణ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నియర్ రైతు బజార్, రైల్వే గేట్ స్ట్రీట్, రేచెళ్లపేట, కలరాపాకులు, మరిడమ్మ గుడి దగ్గర నుండి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు కాకినాడ సిటీ అసెంబ్లీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబుకి సైకిల్ గుర్తుపై ఓటు వేయమని, కాకినాడ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి గ్లాస్ గుర్తుపై ఓటు వేయమని డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. కాకినాడ సిటీ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొండేటి గంగాధర్, కొక్కిలి గడ్డ గంగరాజు, మచ్చా శివ, సంఘాని సత్యం, వల్లి, చెక్క రమేష్, గాలి దేవర శేఖర్, మేడా విజయలక్ష్మి, మేడా పరమేశ్వరరావు, సాలగ్రామ సర్వేశ్వరరావు, దొడ్డి వీరేంద్ర, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటు రాష్ట్రం తద్వారా తర్వాత దేశం బాగుంటుందనే దేశంతో ఎన్డీఏ ఫార్మ్ అయింది. ఇందులో భాగంగా మోడీ గారు బలపరిచిన వ్యక్తులను నెగ్గించుకుని మనకి కేంద్రంలో మరొకసారి మోడీ గారు ఆల్రెడీ వస్తారు. ఇప్పటికే సర్వేలు చెప్తున్నాయి సుమారు 40 సీట్లు పైకి వస్తాయి అంటున్నారు. అలా మన రాష్ట్రంలో కూడా 175కి 120 సీట్లు వస్తాయని అంటున్నారు. ఈ రెండు వస్తే కలిస్తే మనకి మన రాష్ట్రం సర్వముఖంగా అభివృద్ధి చెందుతుంది. మేము ప్రజలు కలుస్తుంటే చాలా హర్షం వ్యక్తపరుస్తున్నారు. మేము ఖచ్చితంగా మేమే సైకిల్ వేస్తాం రాజకీయాలు అంటున్నారు. నిజంగా ఈ చూసి మాకు చాలా ఆనందంగా ఉంది. ఉత్సాహంగా మా కార్యకర్తలు కూడా చాలా గొప్పగా ఈ మరీ రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. ఇదే కార్యక్రమాన్ని మేము గత వారం రోజులు చేస్తున్నాం. అలాగే రాను రోజుల్లో కూడా ఎలక్షన్ వచ్చే 13వ తారీఖు ముందు 11వ తారీఖు ఇదే వెళ్తాము. కాక అన్ని వార్డులు కలుపు చేసుకుంటూ ప్రజల్ని మమేకం అవుతూ మేము ఈ 2 ఓట్లు మనకి బీజేపీతో బలపరిచిన జనసేన టీడీపీ వ్యక్తులు నిలబెట్టడానికి మా సైట్లో కృషి చేస్తూ అభ్యర్థిస్తున్నాం. అలాగే మీరు ప్రజలందరూ కూడా చూసిన ప్రజలందరూ కూడా మనకి కేంద్రంలో మోడీ గారు వచ్చి రాష్ట్రంలో వస్తే మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటూ మీరు తప్పనిసరిగా అందరూ ఓట్లు మీరు పెద్దలు కూడా అవసరం ఉన్నా లేకపోయినా ఆ ఎలక్షన్ రోజున మీరు టైం కేటాయించి మీ ఓటు సద్వినియోగపరుచుకుంటూ ప్రతి వ్యక్తి మీ ఓటు ఉపయోగించుకుని ఓటును ఆయుధం ఉపయోగించుకుని మన రాష్ట్రాన్ని దేశం కాపాడుతారని కొనవించుకుంటూ వనమాడి కొండబాబు గారు కాకినాడ సిటీ వనమాడి కొండబాబు గారు అత్యధిక మెజారిటీతో సైకిల్ గుర్తుపై ఓటు వేసి మెజారిటీ ఓటుతో గెలిపించాలని ఈరోజు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేస్తున్నాం. అదేవిధంగా ప్రజల్లోంచి విశేషణ స్పందన వస్తుంది. కాకినాడ పార్లమెంట్ జిల్లా అభ్యర్థిగా శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారిని కూడా సైకిల్ మన
గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలు కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకి ఈ ప్రజలు బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్ అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే కారపత్రాన్ని డస్ట్బిన్లో వేసి అదే మన ఎన్డీఏ కూటమి కారపత్రాన్ని హక్కును చేర్చుకున్నారు. ఎందుకంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థులు ఇద్దరు కూడా బలపరిచిన అనేక సంక్షేమ పథకాలని ప్రజల్లోకి అందరూ కూడా మేము ఈ పథకాలు మాకు అన్నీ నచ్చినాయి అని చెప్పి ప్రజల్లోంచి విశేష స్పందన వస్తుంది. అదేవిధంగా ప్రజలు కూడా మన ఎన్డీఏ కూటమిగా వనమాడి కొండబాబు గారిని మెజార్టీ ఓటుతో గెలిపిస్తామని ప్రజలు కూడా నిరాదరణ చేస్తున్నారు. అలాగే మన గ్యాస్ గుర్తుకి తంగిల ఉదయ శ్రీనివాస్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు ఆకర్షిస్తున్నారు. ఈ ఎన్డీఏ కూటమికి మేము ప్రచారం చేసినందుకు మాకు చాలా ఆనందం ఉంది. ప్రజలందరూ కూడా ఆశీర్వదించినందుకు మాకు చాలా ఆనందం ఉంది. అందరికీ ధన్యవాదాలు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించే విధంగా ప్రజలు అందరూ ఆశీర్వదించాలని కాకినాడ రూరల్ ఎంపీపీ గోపిశెట్టి పద్మజా బాబ్జీ కోరారు. అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా కురసాల కన్నబాబును, కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎంపీపీ గోపిశెట్టి పద్మజా బాబ్జీ ప్రజలను కోరారు. జగనన్న గోరుముద్ద, మీ పిల్లల్ని బడికి పంపించండి, వాళ్ళ భవిష్యత్తు నేను చూస్తానని మళ్ళా అమ్మఒడిగా వాళ్ళకి 15,000 వాళ్ళ అకౌంట్లోనే వేస్తూ పరిపాలిస్తున్నట్టు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అనారోగ్యానికి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని పెట్టి ఆ ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరికి చెందేలా చేస్తూ ఎవరికి అనారోగ్యం వచ్చినా భయపడకుండా ఆ ఆరోగ్యశ్రీ వల్ల ప్రతి ఒక్కరూ వైద్యం చేయించుకుంటూ ఎంతో ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఇటువంటి మంచి పెద్ద ఆలోచన వచ్చినట్టు మన జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న వయసైనా పెద్ద మనసుతో ఎన్నో సౌకర్యాలు కల్పించినట్టు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు పరిపాలించినటువంటి వారు ఎవరు ఇటువంటి ఒక పథకము కానీ ఇటువంటి సౌకర్యాలు కానీ కల్పించలేదు. అలాగే మా నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయుచున్నటువంటి మా శాసనసభ్యులు కురసాల కన్నబాబు గారు గ్రామాలలో ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూ సీసీ రోడ్లు, డ్రైన్లు, గ్రావెల్ రోడ్లు, ఇంటింటికి ఉచిత కుళాయిలు, వాటర్ ట్యాంకులు, సచివాలయములు, రైతు భరోసాలు ఎన్నో నిర్మాణములు చేస్తూ నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తూ నిర్మాణములు చేస్తూ ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి మా కన్నబాబు గారు మళ్ళా రావాలని, మా నియోజకవర్గం ఎంతో కలకల్లాడుతూ ఉండాలి అన్నా మళ్ళా మా కన్నబాబు గారే రావాలి. నియోజకవర్గ ప్రజలు అందరూ ఒకే మాట ఒకే బాటలో ఉండి మన కన్నబాబు గారిని మనమందరం రేపు రాబోయే 13వ తారీఖున మనమందరం ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి ఆయనకి అఖండ విజయాన్ని చేకూర్చాలని నియోజక ప్రజలందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలు మనుగడ కోసం స్వతంత్ర అభ్యర్థిగా కాకినాడ రూరల్ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీలో దిగినట్లు కర్రి గోపాలకృష్ణ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం పి వెంకటాపురం గ్రామంలో గల ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాయుడు నాగేశ్వరరావు, ఆయనవిల్లి నారాయణ గౌడ్, సుధాకర్, పంపన మురళి, కర్రి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మనం శాసించే స్థాయిలో ఉన్నాం, శాసించే స్థాయి కాదు మంది. ఎక్కడైనా ఒక పార్లమెంట్ కానీ ఒక అసెంబ్లీ కానీ మనం తీసుకుంటే మనం ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు ఎవరైతే సంఖ్యాబలం ఉందో వాళ్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి అలాగే మనకి నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి న్యాయంగా మనకే సీట్లు కేటాయించాలి ఎక్కువ. ఇప్పుడు ఈ కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నేను ఒక పిలిపిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో బీసీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అన్ని నియోజకవర్గాలకు ఒక పిలిపిస్తున్నాను. ఇకనైనా మనం మారుదాం, మన ఓటు మనం వేసుకుందాం. మన బీసీలకి ఎక్కడైతే సీట్లు ఇవ్వలేదో సంఖ్యాబలం ఉండి ఓటర్ సంఖ్య ఎక్కువ ఉండి అంతా అక్కడ కూడా అందరూ కూడా మన ఇండిపెండెంట్ అభ్యర్థుల్ని నెగ్గించుకుందాం. మరీ ముఖ్యంగా మన కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నేను మన జాతి పెద్దలు అందరి సహకారంతో నేను మీ ముందుకు వచ్చాను. నాకు సహకరించి నన్ను బలపరిచి ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. నా గుర్తు ఉంగరం. మేము బీసీలు అందరూ కలిసి ఈ 2024 అసెంబ్లీ ఎలక్షన్లో మా మిత్రుడు సహోదరుడైనటువంటి బీసీల పక్షపాతి అయినటువంటి కర్రి గోపాలకృష్ణ గారిని ఎమ్మెల్యేగా నిలబెట్టడం జరిగింది. భవిష్యత్తులో ఇంత పెద్ద ఉద్యమకారుడి కింద
బీసీల సమస్యలపై పోరాటాలు చేస్తాడని, బీసీల్ని చైతన్యవంతులు చేస్తాడని, కాంశీరామ్ ఆలోచనలు పునికి పుచ్చుకుంటాడని ఆ ఉద్దేశాలతోటి మేము కర్రి గోపాలకృష్ణ గారిని బలపరుస్తూ మేము అందరూ కూడా ఆయన వెనక ప్రయాణం చేస్తున్నాం. రేపు మే 13వ తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకి కేటాయించిన గుర్తు ఉంగరం గుర్తుపై అందరూ ఓట్లేసి అక్కడే మెజార్టీతో గెలిపించి అసెంబ్లీలో ఆయన వాణిని వినిపిస్తాడని చెప్పి మీకు వినిపించాలని కూడా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు చట్టసభల్లో మీ గురించి మాట్లాడారా, మీ సమస్యల గురించి మాట్లాడారా, మీ బిడ్డల భవిష్యత్తు గురించి మాట్లాడారా? ఇదందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడరు, వాళ్ళ పార్టీ ఏది చెప్తే అదే చేస్తూ ఉంటారు. కానీ ఈవేళ మీ గురించి నేను చట్టసభల్లో నిర్ణయాధికారాలు చేయడానికి, చట్టసభల్లో బీసీ బహుజనుల గురించి మాట్లాడడానికి నేను ముందుకు వచ్చాను. మీరందరూ కూడా ఓట్లేసి నన్ను గెలిపించండి అని వేళ మన ముందుకు వచ్చినటువంటి కర్రి గోపాలకృష్ణ గారిని గెలిపించుకుని చట్టసభలకు పంపించవలసిన బాధ్యత ప్రతి బహుజనుడి మీద, బీసీ వ్యక్తి మీద ఉంది. ఈవేళ ఆధిపత్య కులాలకు గుణపాఠం చెప్పాలంటే మనం ఒక ఓటు రూపంలోనే చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ విషయం ప్రతి ఒక్క బీసీ బహుజనుడు గుర్తెరిగి ఉంగరం గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో కర్రి గోపాలకృష్ణ గారిని గెలిపించి మన ఆత్మ గౌరవాన్ని, మన ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తారని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధిస్తున్నారని వైసీపీ మైనారిటీ సెల్ నాయకుడు ఎండి అస్కర్ పేర్కొన్నారు. ప్రజల నాడి ఎలా ఉందని అడుగుతున్నారు చాలా మంది. అది ద్వారంపూడి వైపు ఉంది. అందులో చంద్రశేఖర్ రెడ్డి వైపే మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ప్రజల్లో 3 సంవత్సరాలు ఉండి, 2 సంవత్సరాలు కరోనాతో పోయింది, ప్రజల్లో 3 సంవత్సరాలు ఉండి పూర్తిగా ఆయన డెవలప్మెంట్ చేసి చూపించారు. ఎంత తక్కువైనా 50,000 మెజార్టీ వస్తుంది. 1,65,000 దాదాపు పోలింగ్ అవుద్ది. 2,41,000 కాకినాడ ఓట్లు 65 సంవత్సరాలు అయినా 1,60,000 అలా పోలింగ్ అవుద్ది. 1,60,000కి 1,00,000 పైగా ఇంక ఓట్లు పడతాయి. 50,000 మెజార్టీ పక్కగా వస్తుంది. ఎందుకంటే గతంలో కొండబాబుకి మనం చూసాం, 2004 చూసాం, 24 వచ్చాయి. తర్వాత ఇంక 9లో కూడా అలాగే వచ్చాయి, 24 ఓట్లే వచ్చాయి, 24,000 ఓట్లు. ఈ 3 పార్టీలు రావడం వల్ల లాభం జరిగేది ఉండదు, నష్టమే తప్ప. ఎందుకంటే ముస్లిం ఓట్లు చూస్తే పూర్తిగా వన్ సైడ్ అవుద్ది, వైఎస్ఆర్సీపీకి పడుతుంది. అది కాకుండా ఎవరు కూడా ముగ్గురు కూటమి నమ్మడానికి లేదు. అభివృద్ధి వైపు చూస్తున్నారు ప్రజలు. దానికోసం నేను ఎందుకు గ్యారెంటీ చెప్తున్నట్టే, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి 1,00,000 ఓట్లు పైగా పడతాయి. దాదాపు 50,000 మెజార్టీ రావడం ఖాయం. కూటమి ఉమ్మడి అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులు పంతం వెంకటేశ్వరరావు, నానాజీ, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసులను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా కోరారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం సర్పవరం గ్రామంలో జనసేన నాయకులు పుల్ల శ్రీరాములు ఆహ్వానం మేరకు కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస బాబా ఇంటింటికి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కూటమి ఉమ్మడి అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులు పంతం నానాజీ, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేయబోయే అభివృద్ధిని ప్రజలకు వివరించారు. పెంకె శ్రీనివాస్ బాబా మాట్లాడుతూ జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు కంకణం కట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బత్తిన గోవిందు, వాసంశెట్టి శ్రీను, వాసంశెట్టి వీరబాబు, కాలా శ్రీను, రాయుడు అన్నవరం, అనుసూరి నారాయణరావు, రాయుడు నాగేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు వాసంశెట్టి వెంకటేశ్వరరావు, వాసంశెట్టి సూర్యచంద్ర, వాసంశెట్టి రమణ, వాసంశెట్టి సుబ్బారావు, కొప్పిశెట్టి రమణ, మూలపేట అప్పారావు, వాసంశెట్టి పెద్ద రమణ, గుత్తుర్తి రాజు తదితరులు పాల్గొన్నారు. నాయకులు సర్పవరం నాయకులు శ్రీ పుల్ల శ్రీరాములు గారి ఆధ్వర్యంలో నేను ఈ సర్పవరం గ్రామంలో తిరుగుతూ జరుగుతుంది. ఇక్కడ జనాలు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, గాజు గ్లాసుకి గుద్దేద్దాం, ఖచ్చితంగా మనం ఇప్పుడున్న పీడ వదిలించుకుందామని వెనక ఆలోచన లేదు. మేము గుమ్మంలోకి వెళ్ళి లోపలనే ఎదురు చెప్పేస్తున్నారు, గాజు గ్లాస్కి వేస్తున్నాం మేము ఓటు అని. ముఖ్యంగా గాజు గ్లాస్కి వేద్దాం, నానాజీ గారిని ఎమ్మెల్యే చేసుకుంటాం, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరిక అందరూ కోరేది ఏంటంటే, నేను ఖచ్చితంగా ఓటింగ్ పెంచాలి మనం, అప్పుడే మనకి అత్యధిక మెజారిటీ వస్తుందని తెలియజేస్తూ పెరిగిన ఓటల్లా మందే, ఖచ్చితంగా అందరూ ఓటు వేయాలి, ఓటుని వినియోగించుకోవాలని కోరుతున్నాను. అలాగే మన ఎంపీ అభ్యర్థి
శ్రీ శ్రీనివాస్ గారు, ఉదయ్ శ్రీనివాస్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అమలు చేయనున్న సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్రంలో పేదలకు మేలు చేకూరుతుందని పెద్దాపురం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. రాబోయే ప్రభుత్వంలో మహిళల కోసం కలలకు రెక్కలు కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని, ఆర్థికంగా మహిళలు చదువులో వెనుకబడి ఉండరాదన్న ఉద్దేశ్యంతో ఈ పథకం రూపకల్పన చేశారన్నారు. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని రాజప్ప కోరారు. ఈ కార్యక్రమంలో తేదేపా, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో బీసీ వర్గాలపై దాడులు జరుగుతున్నాయని సెట్టిబలిజ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్ ఆరోపించారు. కాకినాడ రామారావుపేటలో గల సెట్టిబలిజ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చొల్లంగి వేణుగోపాల్, బాధితుడు నారాయణమూర్తి, భాస్కర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోట వెంకటరమణ, గుత్తల శ్రీనివాస్, రమణ, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. దయచేసి మీరు ఏ పార్టీలో అయితే ఉండండి, ఇవి పార్టీల యొక్క వైఖరిని మీరు కనిపెడుతున్నారు. పార్టీలు ఏ రకంగా మనల్ని ఉపయోగించుకుంటున్నాయో, ఏ రకంగా నిర్లక్ష్యం చేస్తున్నాయో, ఏ రకంగా మనల్ని పై దాడి చేస్తున్నాయో, ఏ రకంగా దౌర్జన్యం చేస్తున్నాయో ఇటీవల కాలంలో మీరు అందరూ చూస్తున్నారు. మొన్న పిఠాపురంలో గ్లాసు గుర్తు వచ్చినందుకు గ్లాసు గుర్తు అనౌన్స్ చేసింది ఒక జాయింట్ కలెక్టర్. ఆయన ఎవరు? ఆయన ఎన్నికల అధికారి. ఒక ఎన్నికల అధికారి అఫీషియల్గా ఆ గ్లాసు గుర్తు అనౌన్స్ చేశాక అది ఒకవేళ అర్హత లేకపోతే అనౌన్స్ చేయకూడదు. ఏ అర్హత లేనప్పుడు ఎలాగ అనౌన్స్ చేశాడు, ఏ అర్హత లేనప్పుడు మళ్ళీ ఎలా క్యాన్సిల్ చేశాడు. అతను సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు. ఈలోపు ఒక 1000 మంది ప్లాన్ చేశారట, 200, 300, 500, 600 మంది తన మీద పడి కలబడినంత అలవాటు చేశారు ఒక అభ్యర్థి మీద. ఆ అభ్యర్థిని మీరు ప్రకటిస్తే ఆ గ్లాస్ గుర్తు అని చెప్పుకున్నాడు తప్ప అతనుగా చెప్పుకోలేదు. మరి అటువంటిది మాకు ఎక్కడా రక్షణ లేదు. మాపై దాడులు, భయాందోళనకు గురి చేయడం, ఒక పక్కన ప్రచారం చేసుకోకుండా ఎక్కడికి వెళ్తే ఎక్కడ కొడతారన్న భయకంపితులైపోయి నిలబడ్డ ఇండిపెండెంట్ కూడా ఈరోజు మాకు రక్షణ లేదు. మేము ఎన్నికల అధికారులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఎస్పీ గారికి ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేశారు. తప్పులు న్యాయం జరగకపోతే కేసు రిజిస్టర్ జరగదు, అరెస్ట్ చేశారని కూడా తెలిసింది. కానీ ఖచ్చితంగా మాకు వాళ్ళ నుండి రక్షణ కావాలి. ఈ పార్టీల యొక్క వైఖరిని అందరూ గమనించాలి. మణికుమార్ గారు బయటకు ఎదరికి వెళ్ళిపోయిన దాకా ఉండండి. ఈ ప్రసాద్ అన్న అతను కేకేయించండి, ఏళ్ళ సీనా ఉండండి. అతను నన్ను వెనకాల ఉన్నాడు, పక్కన ఉన్నాడు, నేను కేకేసి నన్ను లాగిపెట్టి కొట్టేసాడండి. ఈ దుర్గా అండి, ఏళ్ళ సీనా అతను ఇలాగ ఉంటేనే మిమ్మల్ని చంపేస్తామని అతను వార్నింగ్ ఇస్తున్నానండి. నన్ను అంతా చేసింది ప్రసాద్ అండి. పైనుంచి కింద లాక్కొచ్చి ఇదంతా ఫోన్లు చేసి రప్పించింది అతనండి, ప్రసాద్ అన్న అతనండి. ఇదండి నేను ఇలాగా ఇలాగ అన్నవరం గారు కూడా కొంచెం ఇలా తిరుగుతున్న మీ బీసీ వెల్ఫేర్ పెట్టుకున్నామనండి. అప్పటి నుంచి మా మీద కక్ష కట్టుకుని అతనండి మా ఫ్లెక్సీలు పీకే చేసండి, మమ్మల్ని నానపూతులు తిట్టడం అండి. ఈ రకంగా అతను దుర్గాన్న అతను మరీ రెచ్చిపోయండి, మరీ మహా దారుణంగా తయారయ్యాడండి. అసలు ఆ కాలనీలో మమ్మల్ని అక్కడ చాలా మంది నిలబడినెత్తలేదండి అసలేనండి. అతను వైఎస్ఆర్, నేను వైఎస్ఆర్లో తిరుగుతున్నానండి, ఉన్నామండి ఇంతమంది. మేము అలా తిరగటం నాకు ఒంట్లో బాగు, నేను ఎక్కడికి వెళ్ళలేదండి. ఈ లోపల నన్ను ఇలా టార్గెట్ చేసుకుని కొట్టాలని టార్గెట్ పెట్టుకున్నాండి. అతను ఇండిపెండెంట్ అభ్యర్థికి బలపరిచి తిరుగుతున్నాడు మధ్య. ఆ దుర్గానాథన్ అండి నన్ను ఏదో టార్గెట్ చేసుకుని ఈ రకంగా కొట్టాలని నన్ను పెట్టాడండి. ఇంద్రపాలెం గ్రామంలో కీర్తిశేషులు ఎల్లా జ్యోతుల శేషు ఎంతో మంది యువ క్రీడాకారులను తయారు చేసిన మహోన్నత వ్యక్తి అని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు తలాటం హరీష్ పేర్కొన్నారు. కాకినాడ ఆర్టీఓ ఆఫీస్ రోడ్ శశికాంత్ నగర్ లో గల క్రిక్స్ 8 నైట్స్ లో కీర్తిశేషులు ఎల్లా జ్యోతుల శేషు స్మారక బ్రాహ్మణ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వాహకులు, అతిథులు తలాటం హరీష్ కు క్రీడాకారులను పరిచయం చేసి టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు. కాకినాడ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఫైనల్స్ మ్యాచ్ లో కాకినాడ జట్టు విజేతలుగాను, హైదరాబాద్ జట్టు రన్నర్స్ గా నిలిచింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్స్ మ్యాచ్ లో కాకినాడ జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ఎల్లా జ్యోతుల గోపి అధ్యక్షత వహించగా జిల్లా క్రికెట్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలాటం హరీష్, నేమాని మురళిలు మాట్లాడుతూ ఎల్లా జ్యోతుల శేషు క్రికెట్ అభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం అతిథులు తలాటం హరీష్, మురళీ శర్మలు విన్నర్స్, రన్నర్స్ ట్రోఫీలను బహుకరించారు. టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన క్రీడాకారులకు జ్ఞాపికలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో నేమాని ఆస్ట్రాలజీ ప్రతినిధి రమేష్, వీరబాబు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రెగ్యులర్గా క్రికెట్ ఆడేవాళ్ళని ఎవరిని అంతలా చూడలేదు. మా టీం ప్లేయరే
చాలా పెద్ద స్టాండర్డ్ క్రికెట్ ఆడాడు. కానీ పెద్ద మ్యాచెస్ కూడా మా పౌరవత్తుల్లో గ్రామీణ్స్లో అంత క్రికెట్ ఎవరు ఆడేవారు. రంజీ ట్రోఫీ జానకరామ్ గారు కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. కానీ ఈయన మామూలు లోకల్ స్టాండర్డ్లో చాలా ఎన్ని పనులు ఉన్నా ఎన్ని ఉన్నా సరే అతను మానుకుని మనకి మ్యాచెస్లో లీగ్ మ్యాచెస్లో మంచి బెస్ట్ బౌలర్ కింద కూడా వచ్చారు 2-3 సార్లు. ఆయన క్రికెట్ బాల్తో చాలా పెద్ద ప్లేయర్. అంటే ఎవరికి ఇప్పుడు ఈ జనరేషన్కి ఎవరికి తెలియదు. కానీ అతను ఒక 30 years ముందు నుంచి ఒక మనకి ఫ్రెండ్స్ లెవెన్ ఇంద్రపాలెం టీం ఒకటి ఉండేది. వీళ్ళందరినీ ఇంద్రపాలెంలో చీడిగా రామేశ్వరం సైడ్ కూడా క్రికెట్ అంతా శేషి గారు చాలా ఆయన సొంత డబ్బులతో ఆయన చాలా క్రికెట్ ఆడించారు. మీకు ఎంత చెప్పినా మమ్మల్ని కూడా నేను చిన్నప్పుడు కూడా ఆయన దగ్గరే నేర్చుకున్న తర్వాత నేను పెద్ద ప్లేయర్ అయినా ఆయన ఆశీస్సులు అందరితో మా టీం అందరూ సపోర్ట్ చేశారు. అలాంటి టోర్నమెంట్ ఆయన అసలు మన దగ్గర ఉంటే మీకంటే ఉత్సాహంగా ఉన్నాం. ఏజ్ ఎంత ఉన్నా ఆయన మీకన్నా ఉత్సాహంగా ఆడతాడు. అసలు ఈ రోజున ఆయన లేకపోవడం చాలా బాధాకరం. మా టీం మెట్రో టీం మెయిన్ టీం ప్లేయర్ అతను. మళ్ళీ మంచి టోర్నమెంట్, మళ్ళీ మీ పౌరహిత్య టోర్నమెంట్, మళ్ళీ నెక్స్ట్ గోపి గారి టైంలో మంచి స్టేట్ టోర్నమెంట్ గ్రౌండ్లో పెడదాం. ఇలా బాక్స్ క్రికెట్ అయిపోయింది. నెక్స్ట్ మంచి టోర్నమెంట్ మీరు అందరూ వద్దురు. కానీ నేను కూడా దీనికి స్పాన్సర్ చేసి మీ అందరికీ మంచి ఇంకా బెటర్ టోర్నమెంట్ చేయాలి. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టము. అయితే వ్యవహారికంగా నేను జ్యోతిషం అన్నీ చెప్పడం వల్ల మాకు మధు గారు పరిచయం వల్ల ఆయన ఎప్పుడు ఏమడిగినా నేను వెంటనే చెయ్యాలి అన్న నాకు ఆ కోరిక మీద నేను ఆయన ఎలా కావాలంటే అలా చేస్తూ ఉంటానండి. మా బ్రాహ్మణ సోదరులందరూ కూడా చక్కగా ఆడుకున్నారు. 3 రోజులు నేను వచ్చి చూశానండి. చాలా బాగా ఆడుకున్నారు. కలివిడిగా అందరూ ఉండి ఎవరికి వాళ్ళు మంచిగా ఆడుకున్నారండి. జయాపజయాలన్నవి దైవాధీనం అండి. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మిత్రుల్లో ఉండి వేరే ఊర్ల నుండి వచ్చినా కూడా వాళ్ళందరూ సోదరభావంతో ఆడుకున్నారు. అది నేను చాలా చూసి గర్వించదగిన విషయం. అలాగే శేషు గారు మన మధ్య లేకపోయినా ప్రతి ప్లేయర్లోని ఉన్నారు అన్న ఇది నాకు కనపడిందండి. సార్ మీ బ్రదర్ గారికి కూడా చాలా ఆయనకున్న కమిట్మెంట్స్కి నేను చాలా ధన్యవాదాలండి. మనకు అందించిన రాము గారికి కూడా చాలా 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 హరీష్ కోచ్ రాము గారికి ఫస్ట్ వెళ్ళి అడగగానే మీరు ఏది కావాలంటే చేయండి, మీ నీడ్ ఏంటి అని అడిగింది మురళి గారు. గ్రౌండ్కి కొంచెం కావాలి సార్ అంటే గ్రౌండ్కి ఎంతైనా సరే మేము చూసుకుంటామని చెప్పి ఫస్ట్ ఒక వాగ్దానం చేయడంతో మేము ముందుకి వెళ్ళాం. తర్వాత రోజు ఉదయాన్నే వెళ్ళింది హరీష్ కోచ్ రాము గారి దగ్గరికి. వెళ్ళగానే మీకు ఏం కావాలో లిస్ట్ రాసి ఇచ్చేసి పట్టుకెళ్ళిపోండి అని చెప్పారు. ఆయన లేకపోయినా సరే కానీ ఆయన ఉండగా వెళ్ళి మేము ఇన్వైట్ చేసి తర్వాత తీసుకోవాలి అని అనుకున్నాము. సో చాలా చాలా థ్యాంక్స్ సార్ మొత్తం మాకు హెల్ప్ చేసినందుకు. అలాగే ఈ చుట్టుపక్కల ఉండి అన్ని విధాలు కానీ ఎల్ఆర్ జోసుల శేష్ గారి ఈ టోర్నమెంట్ని వాళ్ళ బ్రదర్ గోపి గారి ఆధ్వర్యంలో ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా కొంచెం చూసుకుంటూ అన్ని విధాలుగానే సహకరించినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే రన్నర్స్గా వచ్చిన హైదరాబాద్ మహాదేవ్ మాంగ్స్కి హార్డర్ కంగ్రాచులేషన్స్ రాదర్ దాన్ రుద్రాస్. ఎందుకంటే చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఆడినందుకు రుద్రాస్ ఎలాగో బాగా ఆడారు. ఖచ్చితంగా విన్నింగ్ వచ్చింది కాబట్టి కంగ్రాచులేషన్స్. యువత పెడత్రోవలు తొక్కకుండా వేసవిలో రెల్లి మేధావుల ఫోరం ఆధ్వర్యంలో ప్రతి ఏటా రాష్ట్ర స్థాయి రెల్లి యూత్ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించడం అభినందనీయమని హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు. కాకినాడ 2 టౌన్ వద్ద గల హరీష్ స్పోర్ట్స్ వద్ద రాగంపేటకు చెందిన రెల్లి యూత్ కు క్రికెట్ కిట్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి క్రికెట్ కోచ్ చార్లే అధ్యక్షత వహించగా హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగాను, ఆర్గనైజేషన్ సభ్యులు వీరబాబులు ముఖ్య అతిథులుగా పాల్గొని రెల్లి యూత్ క్రికెట్ టీమ్ కు 15,000 రూపాయల విలువగల క్రికెట్ కిట్ ను బహుకరించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ యువతను సన్మార్గంలో నడిపేందుకు ప్రతి ఏటా రాష్ట్ర స్థాయి రెల్లి క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రెల్లి యూత్ సభ్యులు పాల్గొన్నారు. క్రికెట్ టోర్నమెంట్కి ఫ్రెండ్స్ 11 టీమ్కి హరీష్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా క్రికెట్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ చెప్తూ హరీష్ చారిటబుల్ ట్రస్ట్ ఆర్గనైజేషన్ హరీష్ గారిని మాట్లాడుకుంటున్నాను. మా రెడ్డి సోదరులు క్రికెట్ టోర్నమెంట్ దగ్గర 25 years నుంచి చేస్తున్నారండి. టోర్నమెంట్ ఇది వీళ్ళ పెద్దలు అందరూ నాతో పాటు చాలామంది క్రికెటర్స్ రెగ్యులర్గా సమ్మర్లో పెట్టుకుంటారు. చాలా పెద్ద టోర్నమెంట్ చేస్తారు. కేఆర్ కాలేజీలో స్టార్ట్ చేశారు వీళ్ళు టోర్నమెంట్లు. వీళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ వీళ్ళు వచ్చిందంతా కొత్తగా యంగ్స్టర్స్ అందరూ వీళ్ళు క్రికెట్ లాస్ట్లో కూడా లీగ్ టోర్నమెంట్ కూడా మన డిస్ట్రిక్ట్ లీగ్ కూడా మేము కట్టించి ఆడించాను ఆర్సీసీ అని. ఆ టైంలో చాలామంది మంచి ప్లేయర్స్ అయ్యేవారు. కానీ మధ్యలో మళ్ళీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ వీళ్ళకి ఎంకరేజ్ చేసి మళ్ళీ క్రికెట్లో మంచి ప్లేయర్స్ కింద రాణించాలని నేను ఈ టీము మళ్ళీ వీళ్ళలో మంచి ప్లేయర్స్ అవ్వాలి, వీళ్ళు ఈ టోర్నమెంట్ ఛాంపియన్స్ అవ్వాలని వీళ్ళకి నేను ఎప్పుడు మన క్రికెట్ అసోసియేషన్ తరఫు క్రికెట్లో ఇప్పుడు క్రికెట్ పరంగా కూడా ఎప్పుడు వీళ్ళకి ఎంకరేజ్గా ఉంటాం. వీళ్ళు మంచి ప్లేయర్స్ అవ్వాలి. వీళ్ళకి ఆల్ ది బెస్ట్. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రాష్ట్రంలోని నంబర్ 1 సిటీగా కాకినాడ నగరాన్ని తీర్చిదిద్దుతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉద్ఘాటన. సర్పవరం భావనారాయణపురంలో రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు ఎన్నికల ప్రచారం. బ్రహ్మరథం పట్టిన ప్రజలు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబును మళ్లీ రప్పిద్దాం. ప్రజలకు పిలుపునిచ్చిన సిటీ తెలుగుదేశం అభ్యర్థి వనమాడి కొండబాబు. చీడిగ గ్రామంలో రోడ్ షో నిర్వహించిన రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ. మంగళహారతి పట్టి సుస్వాగతం పలికిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.